సార్ ఆ 'సత్యం రామలింగరాజు' అన్నా గూడా 'సత్యం కంప్యూటర్స్' అని ఒక పెద్ద అంటే ఒక ఇండియన్ ఆహ్, బ్రాండ్. బ్రాండ్‌గా ఉండేది. దానికంటూ ఒక పెద్ద అదిగా ఉండేది. కానీ ఆ తర్వాత కుప్పకూలిన తర్వాత ఆయన దాదాపు 17 ఏళ్ల పాటు ఆయన ఎక్కడ పెద్దగా కనపడలేదు. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఎపిసోడ్ రిలీజ్ అయింది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతా ఉంది. సో, మీరు ఆ రోజు కవర్ చేశారు. పిన్ టు పిన్ కవర్ చేసున్నారు గదా! అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అసలు ఎలా ఇది ఇష్యూ బయటికొచ్చింది? సత్యం కంప్యూటర్స్ ఈస్ ది బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఐటీ బెల్ వెదర్ అంటారు. అంటే చాలా ఇంపార్టెంట్ కంపెనీస్‌లో ఇండియాలో మొత్తం 4 ఉండేవి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అండ్ సత్యం. సత్యం కంప్యూటర్స్ ఒ ఒక రామలింగరాజు అసలు ఔట్‌సోర్సింగ్ అనే యాక్టివిటీకి ఆయన ఆద్యుడు. ఎందుకు ఆద్యుడు అంటే ఆహ్, 10 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మీ పని 10 కిలోమీటర్ల దూరంలో ఏదైనా సెటప్ పెట్టి చేస్తే 10,000 కిలోమీటర్లు కూడా చేయొచ్చు అనే విషయాన్ని ఆయన కనిపెట్టి, ఆయన ఔట్‌సోర్సింగ్ బిజినెస్‌కి ఒక మార్గదర్శి అయ్యాడు. మన ఆ రోజుల్లో. ఇండియాలో. ఓకే. ఒక హైదరాబాద్‌లో కాదు ఇండియాలో. ఆయన తీసుకున్న రూట్‌ని మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు. ఓకే. ఇగ అక్కడి నుంచి అది వాళ్ళు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కి ఎక్స్‌టెండ్ చేశారు. ముందు అమెరికన్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. తర్వాత యూరోపియన్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. ఏషియా పెసిఫిక్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. ఆస్ట్రేలియన్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి సత్యం కంప్యూటర్స్‌కి బిజినెస్ వస్తూ ఉండేది. వాళ్ళు ఒక పెద్ద కంపెనీగా ఎదిగింది. సత్యం అంటే ఒక బ్రాండ్. సత్యం అంటే ఒక క్రెడిబిలిటీ. సత్యం అంటే ఒక నమ్మకం. సత్యం అంటే సత్యమే. అంత స్థితిలో దాన్ని ఆహ్, రామలింగరాజు గారు తన సొంత బిడ్డల్లాగా పెంచారు దాన్ని. పెంచిన తర్వాత ఆ కంపెనీ ఎక్స్‌పాండ్ అవుతున్న రోజుల్లో మనకి భారత స్టాక్ మార్కెట్‌లో ఒక హ్మ్. అవలక్షణం ఒకటున్నది. భారత స్టాక్ మార్కెట్ కాదు. దిస్ ఇస్ గ్లోబల్ ఆర్డర్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తాం మనం. మన కంపెనీలకి సంబంధించి లిస్టెడ్ కంపెనీస్ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకొని స్టాక్ మార్కెట్స్‌లో లిస్ట్ అయిన కంపెనీస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎట్లా పెర్ఫార్మ్ అవును. చేశారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వాళ్ళ బ్యాలెన్స్ షీటు, వాళ్ళు కొత్తగా ఎవరినైనా స్టాఫ్‌ని తీసుకుంటే ఎంత స్టాఫ్‌ని పెంచారు, ఎక్స్‌పెండిచర్ ఎంతయింది, స్టాక్ వాల్యూ పెరగడం కోసం వాళ్ళు కృషి చేస్తుంటారు ఈ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు. ఆ ప్రాసెస్‌లో ఏం చేశారు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి కొంచెం రూపాయి లాభం వస్తే రూపాయి పావలా వచ్చింది, రూ. 2 వచ్చిందని చెప్పడం మొదలుపెట్టారు. పలానా కంపెనీని అక్వైర్ చేసాం. ఇన్ని మిలియన్ డాలర్స్ పెట్టి పలానా కంపెనీని అక్వైర్ చేసాం. ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్‌లోనూ సత్యం కంప్యూటర్స్ కొన్ని కంపెనీస్‌ని అక్వైర్ చేసిన విషయం తెలియజేస్తుండేవాళ్ళు. ఓకే. పేపర్ మ్యాజిక్ జేశారు. అని నేను అనను. బట్ కొన్ని కంపెనీస్‌ని అక్వైర్ చేస్తున్నట్లుగా చూపిచ్చేవాళ్ళు. అన్ని సందర్భాల్లోనే అది అబద్ధం కాదు. కొన్ని సందర్భాల్లో నాన్ ఎగ్జిస్టెంట్ కంపెనీస్‌ని కూడా ఉన్నట్టుగా చూపిచ్చారు. ఓకే. అంటే ఏదో పేపర్ మీద ఉన్న కంపెనీని తీసుకొచ్చి పెట్టేసి మేము ఇన్ని మిలియన్ డాలర్లు ఇచ్చి కొన్నాం అన్నట్టుగా చెప్పేవాళ్ళు. బట్ ఎవరికీ కూడా అనుమానం వచ్చేది కాదు. ఎందుకంటే ఆహ్, అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్‌లోనే అలాంటి పరిస్థితి లేదు. అండ్ సత్యం మీద నమ్మకం కూడా అలాగుండేది. అండ్ రాజుగారు చాలా డిసిప్లిన్డ్ పర్సన్. మొత్తం కంపెనీ అంతా కూడా ఆయనకి అట్లా అరచేతిలో ఉన్నట్టుగా ఉండేది. గుప్పిట్లో ఉన్నట్టుగా ఉండేది. ఎందుకంటే ఆయనకి బోలెడంత నాలెడ్జ్ ఉన్నది. ఆయన అమెరికాలో చదువుకొనొచ్చారు. వచ్చి ఇక్కడ సెటప్ చేశారు. యాక్చువల్‌గా సత్యం వాస్ స్టార్టెడ్ యాస్ ఎ కన్‌స్ట్రక్షన్ కంపెనీ. హ్మ్. 87లో అదొక కన్‌స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. తర్వాత అది సాఫ్ట్‌వేర్ కంపెనీలాగా మారింది. రామలింగరాజు గారు సాఫ్ట్‌వేర్ ఔట్‌సోర్సింగ్ బిజినెస్‌కి ఆద్యుడు. అండ్ ఆ తర్వాత నుంచి అలాగ పెరుగుకుంటూ వచ్చి మంచి మంచి రిజల్ట్స్ ఇస్తూ ఒక దశొచ్చిన తర్వాత సత్యం కంప్యూటర్స్ హైదరాబాద్‌లో బిలియన్ డాలర్ కంపెనీగా అనౌన్స్ చేసుకున్నారు. బిలియన్ డాలర్స్ అంటే దోస్ డేస్ ఇట్ వాస్ 4,500 క్రోర్స్ యాన్యువల్ టర్నోవర్. ఆ రేంజ్‌కి వచ్చిన కంపెనీస్ లేవప్పుడు హైదరాబాద్‌లో అంటే సాఫ్ట్‌వేర్‌లో.